పివి నరసింహారావు దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన మేధావి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన 19వ వర్ధంతి సందర్భంగా సంజీవయ్య పార్క్లోని జ్ఞానభూమి ఘాట్ దగ్గర పివి చిత్రపటానికి నివాళులర్పించారు. పరిపాలనలో ఆయన తీసుకొచ్చిన మార్పులు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాయన్నారు. పేదలకు భూములు పంచడానికి పివి బలమైన పునాదులు వేశారని గుర్తు చేశారు. పివి కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పివికి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్, మంత్రులు, నేతలు నివాళులర్పించారు. ఈ దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి తెలియజెప్పిన గొప్ప మేధావి, బహుభాషా కోవిదుడు శ్రీ పివి నరసింహారావు గారు మన తెలంగాణ బిడ్డ కావడం మనందరి యొక్క అదృష్టం. వారు గ్రామ స్థాయి నుండి నాటి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి ఈ ప్రజలకు విముక్తి కలిగించి స్వేచ్ఛావాయువులను అందించడంలో ఎన్నో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలనో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి 1991లో వారి దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రపంచంలో ఈ దేశానికి అప్పు పుట్టని పరిస్థితి, ఎవరూ మనల్ని నమ్మని పరిస్థితి, ఈ దేశం యొక్క మనుగడనే ప్రశ్నార్థకమవుతున్న సందర్భంలో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి IMF దగ్గరికి మా దేశానికి రుణం కావాలి అంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, మీ దగ్గర ఉన్న బంగారాన్ని తనఖా పెడితే తప్ప మీకు అప్పు ఇవ్వలేని పరిస్థితి అని అంటే నాటి పివి నరసింహారావు గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని బంగారాన్ని తనఖా పెట్టైనా సరే ఈ దేశాన్ని కాపాడాలి, ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు అది ఒక పెద్ద దుమారం ఈ దేశ రాజకీయాలు, ప్రపంచంలోనే ఒక చర్చ. ఆ సందర్భంగా పార్లమెంటులో చర్చకు తెరలేసినప్పుడు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే పివి నరసింహారావు గారు ఎంతో పెద్ద ఉపన్యాసం చెప్తారు, లేకపోతే వివరణ ఇచ్చుకుంటారు అని అందరు ఆశించినప్పుడు వారు లేచి నించొని సంస్కృతంలో ఒక శ్లోకం చదివి కూర్చున్నాడు. దాని సారాంశం ఏంటంటే, తెలివైన వాడు సగం ఆస్తిని పోగొట్టుకునేలా మిగతా సగాన్ని కాపాడుకుంటాడు అనేది దాని సారాంశం. బంగారాన్ని ఎందుకు మీరు కుదవబెట్టి అప్పులు తీసుకొస్తున్నారు అని చర్చించినప్పుడు, ప్రశ్నించినప్పుడు మిగతా సగం కాపాడుకోవడం కోసమైనా ఒక సగాన్ని వదులుకోవడం విఘ్నుడు చేసే పని అని చెప్పి వారు ఆనాడు చెప్పిండ్రు. ఆ చెప్పిన దాన్ని వారు నిజం చేసి చూపించి ఈరోజు సరళీకృత విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటం భూమి చుట్టూనే పరిభ్రమించింది. ఆ తర్వాత జరిగిన నక్సల్బరీ పోరాటాలు కూడా ఈ భూమి చుట్టూతోనే పరిభ్రమించినాయి. భూమి పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చి పేదవాడి ఆత్మగౌరవమైన భూమిని భూ పంపకాల ద్వారా వాళ్ళకి చేర్చినప్పుడే ఈ యొక్క పోరాటాలకు ఒక నిబద్ధత ఉంటుంది అని చెప్పి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వీటన్నిటిని కూడా భూసేకరణ చేసి పేదలకు భూములు పంచడానికి పివి నరసింహారావు గారి బలమైన పునాదులు వేయడం జరిగింది. అందుకే ఈరోజు ప్రతి పేదవాడి గ్రామాలలో అసైన్మెంట్ ద్వారా భూములు వచ్చిన, బోర్డు పట్టాల ద్వారా భూములు వచ్చిన దళితులు, గిరిజనులు ఈరోజు ఆత్మగౌరవంతో ఉన్నారు. మాకు భూమి ఉంది, మాకు ఊరు ఉంది, ఆ ఊర్లో మాకు భూమి ఉంది అని చెప్పి ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నారు అని అంటే దానికి ప్రధానమైన కారణం మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అని చెప్పి మనందరం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. వారు మన మధ్యలో లేకపోయినా పరిపాలనలో వారు తీసుకొచ్చిన, వారు ఇచ్చిన దిశ ఈరోజు మేమందరం కూడా వాటిని నిత్యం గుర్తు చేసుకుంటూ పరిపాలన అందిస్తే తప్పకుండా ఒక సుపరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పివి నరసింహారావు గారి ఘాట్ ఉన్నది. అదేవిధంగా కొంచెం ముందుకెళ్తే కీర్తిశేషు జైపాల్ రెడ్డి గారి
ఘాట్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి వారి కుటుంబంలో ఒక సభ్యులుగా జైపాల్ రెడ్డి గారు బ్రతుకున్నంత కాలం ఆ కుటుంబంతో వారికి గొప్ప అనుబంధం ఉంది. వారి నుంచి నేర్చుకున్న పరిపాలన విధానాన్ని వారు అమలు చేయడమే ఈరోజు హైదరాబాద్ నగరంలో మెట్రో ఇట్లాంటి ఎన్నో పరిపాలనలో కొన్ని అద్భుతాలు జరిగినాయి. అందుకే ఈరోజు మా అధికారులకు మా ప్రభుత్వం ఈ రెండింటిని సముచితంగా అభివృద్ధి చేసి వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆస్తి, ఈ దేశ ప్రజల యొక్క ఆస్తి. తెలంగాణ ప్రజలకు ఒక రకంగా పివి నరసింహారావు గారు, రెండవ రకంగా జైపాల్ రెడ్డి గారు లంకె బిందెలు లాంటి వాళ్ళు. వీటిని జాగ్రత్తగా వారసత్వ సంపద కుటుంబ సభ్యులుగా మా మిత్రులందరూ వారి కుటుంబ సభ్యులు, కానీ వారికి మనమందరం పరిపాలనలో వారసులుగా ఉండాల్సినంత గొప్ప వ్యక్తి. వారు ఆచరణ చేసి చూపించి ఒక మంచి పరిపాలన అందించిన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి దేశ స్థాయిలో సముచితమైన గౌరవం ఇవ్వడానికి అవసరమైన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను కూడా తీసుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన ప్రతిపాదనలు పంపించడం కానీ, కేంద్ర ప్రభుత్వంతో చర్చించడం కానీ, రాజకీయాలకు అతీతంగా ఈ రోజు కూడా మన్ననలు పొందుతున్న గొప్ప మహానుభావుడు పివి నరసింహారావు గారు. వారి కీర్తిని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. వారిని ఆదర్శంగా తీసుకొని పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పారదర్శకవంతమైన పరిపాలన అందించడమే కాకుండా దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మహిళలకు, మైనారిటీలకు ఈ ప్రభుత్వంలో వారిని ఆదర్శంగా తీసుకొని సముచితమైన సంక్షేమ పథకాలలో సింహభాగం, అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని మా ప్రభుత్వం ముందుకు తీసుకు